మీ అందరికీ నా వందనాలు. నా పేరు గూడూరి అక్షయ. నేను 7th క్లాస్ చదువుతున్నాను. తెలుగు బాప్టిస్ట్ చర్చ్ కుద్దూస్ నగర్, విజయవాడ. వాక్యం చెప్పుకుందాం. కీర్తనలు 119 అధ్యాయం 11 వచనం. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఈ వాక్యానికి అర్థం, పాపం అనగా మనం బైబిల్ చదవకపోవడం పాపం, మనం దేవుని మాట వినకపోవడం పాపం, మనం ప్రార్థన చేయకపోవడం పాపం. మనం పాపంలో నుండి దేవునిలోకి పాపం విడిచి దేవునిలోకి వద్దాం. మనం ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 ప్రేమోడ తండ్రి, కృపగల నాయన, నీకే వేలాది వందనాలు, స్తుతి నాయన. అయ్యా మరి పాపంలో మమ్మల్ని వెళ్తున్నాం ప్రభా. పాపంలో నుంచి మమ్మల్ని ప్రభా, పాపంలోకి వెళ్లకుండా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకే వేలాది వందనాలు, స్తుతిస్తాం తండ్రి. అయ్యా మరి పాపంలోకి వెళ్లకుండా ప్రభా, నీ సన్నిధానంతో ప్రభా నీ వెంట వచ్చేలాగా దయచేయండి. మీరు సహాయం మాకు దయచేయండి ప్రభా. యేసు పరిశుద్ధ పుణ్యనామములో ప్రార్థించి అడివేకున్నాం పరమ తండ్రి. ఆమేన్.